జై తెలంగాణ. జై తెలంగాణ. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? అరే బంద్ అయ్యి తమ్మి, నీకు దండం పెడతా తమ్మి. జర బంద్ కరవు. పేరు పేరున ఈరోజు అన్నానగర్లో ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున ఈరోజు సాయన్న గారి అమ్మాయి నివేదితను ఆశీర్వదించి తిరిగి ఎమ్మెల్యే చేయడానికి, అదేవిధంగా గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారిని మే 13 నాడు ఎంపీగా ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ నా తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. పెద్దలు మల్కాజ్గిరి శాసనసభ్యులు మరియు రాజశేఖర్ రెడ్డి గారికి, ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా విచ్చేసిన సోదరుడు చాలా చక్కగా పనిచేస్తున్న రావుల శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులైన బోర్డు మెంబర్లు, మాజీ బోర్డు మెంబర్లు సోదరులు మహేష్ రెడ్డి గారు, పాండే యాదవ్ గారు, మా అక్క అనిత ప్రభాకర్ గారు, అదేవిధంగా నళిని గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారు, ఇంకా భాగ్యశ్రీ గారు, లోకనాథం గారు, ఇంకా రూపా గారు ఎక్కడ కిందన్నారా, రూపా గారు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు, పేరు పేరున మా కోఆప్షన్ సభ్యులు, మాజీ జిహెచ్ఎంసీ సీనియర్ నాయకుడు నరసింహ ముదిరాజ్ గారు, పేరు పేరున అందరికీ. ఏమైందిరా తమ్మి నీకు? అలా ఒకరి మీద ఒకరికి ఎందుకు ఎగురుతున్నా కదా రావు. గెలిచినాక కంటోన్మెంట్ లా, రేపు గెలిచినాక, అన్న గెలిచినాక, అక్క గెలిచినాక అప్పుడు మీరు ఎంత రెచ్చిపోతే అంత రెచ్చిపోరు, కానీ అప్పటిదాకా ఆవిడ కదా. సరిగ్గా 4.5 నెలల కిందట జర ఆగుతాను, ఆగవట్టుతాను, మీ ఆవేశం అంతా ఆగవచ్చు. సరిగ్గా 4.5 నెలల కిందట నవంబర్ నెలలో నేను ఇక్కడికే వచ్చిన. ఆ రోజు మా చెల్లె లాస్యా నందిత కోసం అమ్మాయిని ఎమ్మెల్యేగా గెలిపించండి, దయచేసి ఆశీర్వదించండి అని అడగడానికి ఇక్కడికే వచ్చిన. నిజంగా ఇలా బాధ అనిపిస్తా ఉన్నది. ఒకటే కుటుంబంలో ఒకే సంవత్సరంలో అటు పెద్ద ఆయన 5 సార్లు మీ ఆశీర్వాదాన్ని అందుకున్న సాయన్న గారు దురదృష్టవశాత్తు మరణించినారు. తర్వాత నిజంగా ఎవ్వరు కూడా కళలో కూడా ఊహించలేదు. ఒక పీడ కలలాగా అనిపిస్తా ఉంది ఇంకా కూడా ఆలోచిస్తే. అమ్మాయి ఎన్నికై కేవలం 2-3 నెలలు కాకముందే ఏమైందో గాని విధి ఎంబడినే పడ్డది. మేమందరం కలిసి నల్లగొండకు పోయినాం మీటింగ్, కేసీఆర్ గారు మీటింగ్ ఉంటే. అక్కడ లాస్యా కారుకి యాక్సిడెంట్ అయింది. అందులో ఈ అమ్మాయి కూడా ఉండే, నివేదిత కూడా ఉండే, మన చెల్లె. తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, అసలు లిఫ్ట్ లో యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఎంబడ పడ్డట్టే అదేందో మళ్ళా ఔటర్ రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది. ఒక షాక్ లాగా మా అందరినీ కూడా ఆ వార్త కుదిపేసింది. మరి మనకే అట్లుంటే ఇవాళ అప్పటికే తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబానికి మరొక సోదరి కూడా పోవడం అంటే ఎంత దుఃఖం ఉంటుందో నాకంటే బాగా మీరే ఆలోచించగలుగుతారు. ఇవాళ అంత దుఃఖంలో ఉన్న పార్టీ ఆదేశం ఇచ్చింది కాబట్టి, పార్టీ చెప్పింది కాబట్టి ఇవాళ సోదరి నివేదిత గారు మీ ఆశీర్వాదం కోసం, మీ ప్రేమ కోసం సాయన్న గారికి ఎట్లయితే మీరు 5 సార్లు గెలిపించిండ్రో అట్లనే నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. మీ కుటుంబంలో ఒక సభ్యురాల్లాగుంటా, మీకు సేవ చేసుకుంటా, కంటోన్మెంటే నా కుటుంబం అనుకుంటా అంటూ ఇవాళ సోదరి నివేదిత మీ ముందుకు వచ్చింది. మీరు మనస్సు నిండా, గుండె నిండా దయచేసి ఆ చెల్లెలకి ఆశీర్వదించమని చెప్పి హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇదే ఇట్లనే మన కుటుంబంలో జరిగింటే, మన సొంత కుటుంబంలో ఇట్లనే జరిగింటే ఎంత బాధ ఉంటుందో దయచేసి ఒక్కసారి ఊహించండి. తండ్రి పోయి, సోదరి పోయి, పుట్టెడు దుఃఖంలో ఉన్నా ఇవాళ పార్టీ ఆదేశం మేరకు మీ ముందుకు వచ్చింది. మాట్లాడలేకపోవచ్చు ఎక్కువగా, ఎందుకంటే ఆ దుఃఖం అట్లాంటిది. కానీ నాకు విశ్వాసం ఉంది, కంటోన్మెంట్ లో సాయన్న లాంటి మంచి నాయకుడిని
5 సార్లు మీరు గెలిపించింది. ధనబలం లేకపోవచ్చు, పైసలు లేకపోవచ్చు, కానీ జలబలం ఉన్న నాయకుడు, జనం గుండెల్లో ఉన్న నాయకుడు జ్ఞాని సాయన్న గారు. అందుకే ఆయన బిడ్డ కూడా తప్పకుండా మీ బిడ్డలాగా గుండెలో పెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. తప్పకుండా సోదరికి ఆశీర్వదించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇక మా సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు ఎక్కడో కాదు, పక్కనే ఉండే ఉప్పల్ నియోజకవర్గ బిడ్డ. 25 ఏళ్ల నుంచి ప్రజాసేవలో ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా కాలం పనిచేసిండు. కానీ ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి చురుకైన నాయకుడికి అవకాశం ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు మొన్న 2023 ఎలక్షన్ ముందు లక్ష్మారెడ్డి గారు వచ్చి చేరి మన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఉప్పల్లో ఇంకా ఇతర నియోజకవర్గాల్లో ఆయన చేసిన పనిని చూసి మెచ్చుకొని, లక్ష్మారెడ్డి గారు మీకు మంచి భవిష్యత్తు ఉంది, తప్పకుండా మా సోదరుడు మరి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మీకు తప్పకుండా కంటోన్మెంట్ లో మల్కాజ్గిరిలో కూడా మంచి ఆదరణ ఉంటుందని చెప్పి ఆశీర్వదించి పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ మీ దగ్గరికి పంపినారు. నేను దయచేసి మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను కోరేది ఒకటే. సరిగ్గా 10 ఏళ్ల కిందట 2014 సంవత్సరంలో ఒక పెద్ద ఆయన మనందరి ముంగటికి వచ్చినాడు, బడేబాయ్ నరేంద్ర మోడీ. ఏమన్నాడు అన్నాడు 2014లో, భాయియో బహనో మిత్రో आप सब लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख सबको दे दूंगा, काला धन वापस ला लूंगा అని చెప్పి మాట్లాడండి. వచ్చినా ఒక్కలకన్నా ఒక్క రూపాయి వచ్చిందా? 15 లాख కాదు, రూపాయి వచ్చిందా నరేంద్ర మోడీ నుంచి? 10 ఏళ్లలో బుడ్డ పైసా కూడా రాలే. 10 ఏళ్లలో ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏమన్నాడు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 10 ఏళ్ళైంది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చిన 20 కోట్ల ఉద్యోగాలు. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా భారతదేశంలో అన్నాడు. ఉరికినా బుల్లెట్ రైళ్లు? చెప్పిండు రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. 10 ఏళ్ళైంది ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత ఏ నాయకుడైనా ఏం చేయాలి? మళ్ళా ఓట్లకు వచ్చినాడు. నేను కంటోన్మెంట్కి ఏం చేసినా, నేను హైదరాబాద్ నగరానికి ఏం చేసినా, నేను మల్కాజ్గిరి పార్లమెంట్కి ఏం చేసినా, ఈ 4 పనులు చేసినా, 4 కాలేజీలు పెట్టినా, 4 బ్రిడ్జిలు కట్టినా, పేదవాళ్ళకి ఇళ్లు కట్టించినా, మంచినీళ్ళ సౌలత ఏర్పాటు చేసినా, 1000 కోట్ల రూపాయల పైసలు ఇచ్చినా, అభివృద్ధి కోసం పనిచేసినా అని చెప్పాలి. ఇవాళ ఇక్కడికి వస్తున్న ఈటెల రాజేందర్ గారు బీజేపీ అభ్యర్థి. అడగండి మీరు, ఆయన వచ్చినాడు. ఎందుకు వెయ్యాలి ఓటు బీజేపీకి అని అడగాలి. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక రూపాయి పని చేసిండా కంటోన్మెంట్ కు అనే ఆలోచన మీరు కూడా చేయాలి. మీకు యాదికి ఉండాలి, 10 ఏళ్లలో ఈ కంటోన్మెంట్ లో ఉండే రక్షణ శాఖ భూములలో, డిఫెన్స్ వాళ్ళ భూములలో ఉండే మా పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను స్వయంగా కాగితాలు పట్టుకొని 50 సార్లు పోయిన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి. ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టే తప్ప ఒక్కరోజు కూడా స్పందించలేదు, పేదల గురించి ఆలోచించలేదు. ఈ కంటోన్మెంట్ లో ఉండే రక్షణ శాఖ భూములు ఇవ్వండి. అటు సిద్దిపేట, సిరిసిల్ల, అదేవిధంగా అటు కరీంనగర్, పెద్దపల్లి పోయే రోడ్డు, అదేవిధంగా ఇటు మనకు ఆదిలాబాద్ మీదుగా నాగ్పూర్ పోయే రోడ్డు, ఈ 2 రోడ్లకు కంటోన్మెంట్ భూములు ఇస్తే సిటీలో ట్రాఫిక్ లేకుండా స్కైవే కడతామని చెప్పి 10 ఏళ్ళు అడిగినాం. కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు, రూపాయి సాయం చేయలేదు. ఒక్క కాలేజీ ఇయ్యలే, ఒక్క స్కూల్ ఇయ్యలే. ఇవాళ మాత్రం సిగ్గు లేకుండా వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఏమని ఓట్లు అడుగుతున్నాడు ఈటెల రాజేందర్ అన్న? ఒకటే మాట చెప్తున్నాడు. ఏమంటాడు? జై శ్రీరామ్. అంటే ఎందుకు వేయాలి ఓటు అంటే, గుడి కట్టినాం మాకు ఓటు వేయండి. మరి మనం కట్టలేదా? కేసీఆర్ గారు కట్టలేదా గుడి? పక్కనే ఉన్నది యాదగిరి గుట్ట, 4 ఏళ్ల కిందటనే జోర్దార్ గుడి కట్టలేదా కేసీఆర్ గారు? ప్రాచీన శిల్పకళా సంపదను అట్లే ఉంచుకుంటా అద్భుతమైన నవీన కళాకారులతో అపురూపమైన గుడి కట్టలేదా కేసీఆర్? ఒక్క గుడి కట్టడం మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, అందులో కట్టిన రిజర్వాయర్లకు కూడా, బ్యారేజ్లకు కూడా మొత్తం దేవుళ్ల పేర్లు పెట్టిండు.
రాజరాజేశ్వర సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, లక్ష్మీ బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్. మరి కేసీఆర్ కంటే ఎక్కువ దైవ భక్తున్నదా బీజేపీలకు? కేసీఆర్ కంటే ఎక్కువ హిందువులా బీజేపీ వాళ్ళు? అందులో అడుగుతా. కేవలం గుడి కట్టినాం కాబట్టి ఓట్లేయాలంటే మరి కేసీఆర్ కట్టిన గుడి సంగతి ఏంది? కేసీఆర్ కట్టిన ఆధునిక గుడుల సంగతి ఏందని నేను అడుగుతా ఉన్నా. ఒక్క కారణం లేదు భారతీయ జనతా పార్టీకి ఇలా మనం ఓటేసినందుకు. ఒకటి తెలుసు వాళ్ళకు విద్య. హిందువుల మధ్యన ముస్లింల మధ్యన చిచ్చు పెట్టాలి, ముస్లింలను ఏదో దుర్మార్గులుగా చిత్రీకరించి ఓట్లు వేయించుకోవాలి. ఇలా భారతదేశంలో 17 నుంచి 20 కోట్ల మంది ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇవాళ దుర్మార్గుల్లాగా చిత్రీకరించి మతాల మధ్యన చిచ్చు పెట్టి మనమేదో వాళ్ళు మాత్రమే దుర్మార్గులు, మేము మంచోళ్ళం అని చెప్పి బీజేపీ వాళ్ళు ఇవాళ ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది దేశానికి మంచిదా ఆలోచించండి. హైదరాబాద్ మహానగరం ఇవాళ మనమేమో విశ్వనగరం కావాలని కోరుకున్నాం. మీరందరూ కూడా మద్దతు ఇచ్చిండ్రు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు లాస్యానంది తన కంటోన్మెంట్ కి గెలిపించిండ్రు. మొత్తం హైదరాబాద్ పట్టణంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. మీరు బడాబాయి 2014లో మోసం చేస్తే చోటాబాయి, ఎవరు చోటాబాయి? రేవంత్ రెడ్డి. చోటాబాయి ఏమో మొన్న మార్కెట్లకు వెళ్ళిండు 2023 में 2023లో బయటికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు చోటాబాయి కూడా అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు. మన హైదరాబాద్ ఏమో ఆగం కాలే, జిహెచ్ఎంసీ పరిధిలో ఏమో ఆగం కాలే, కంటోన్మెంట్ వాళ్ళు కూడా ఆగం కాలే. మీకు తెలుసు వీడు లంగా అని, అందుకే నమ్మలేదు మీరు. కానీ పాపం ఊర్లల్లో జిల్లాలల్లో కొంతమంది అమాయకులు నమ్మి మోసపోయారు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, నెలకు మహిళలకు 2500, ముసలులకు 4000, 2 లక్షలు రుణమాఫీ, ఆడపిల్లలకు స్కూటీలు, నోటికొచ్చిన మాటలు ఏది పడితేనే చెప్పుకుంటూ పోయిండు. ఆయనతో కొంతమంది ఓట్లేసిండ్రు. అడ్డుమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయింది. ఆయనకిగా 4.5 నెలలైంది. నేను ఇక్కడికి వస్తున్నా ఇప్పుడు మన కుత్బులాపూర్కి వెళ్ళి ఆ మెట్రో పిల్లర్ల మీద రాసుకున్నాడు సిగ్గు లేకుండా. 6 గ్యారంటీలలో 5 అమలు చేసేసిన నేను అని అడుగుతుండు బయట. నేను అడుగుతున్నా మా అన్నానగర్ సోదరులు, మా కంటోన్మెంట్ సోదరులను, మా ఆడబిడ్డలను అడుగుతున్నా, అమలైనయా గ్యారంటీలు? వచ్చిందా తులం బంగారం? వచ్చిందా రాలేదా? రాలే. 2500 రూపాయలు వచ్చినాయా మహిళలందరికీ? 4000 రూపాయలు వచ్చినాయా ముసలిందరికీ? మరి ఆడైనా గ్యారంటీలు బాగా నడుపుతుండే కదా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి గిన్ని పశ్చాబద్ధాలు చెప్పొచ్చా? గిన్ని లుచ్చా మాటలు చెప్పొచ్చా? ఇంకా మీదికెళ్ళి ఏమన్నంటే కేసీఆర్ తిట్టుడు, ఇష్టం వచ్చిన మాటలు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? కొడుకుల్లారా నా ఓట్లు లేకపోతే మెడ కత్తిరించి మెడలో పేగులు వేసుకుంటా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మెడ పేగులు వేసుకుంటాడా? వాడు ముఖ్యమంత్రి లేకపోతే బోటీ కొట్టిటాడు నాకు అర్థం కాదు. ఎవడన్నా మెడలో పేగులు వేసుకొని తిరుగుతాడు ముఖ్యమంత్రి నాకు తెలియదు. అడుగుతా, గీత అవలవాడు ఉంటాడు. నేను ఒక్క మాట కూడా అడుగుతున్నా, ఎన్ని సిగ్గులేని మాటలు. ఏమంటాడు? నేను లంకె బిందెలు ఉంటాయనుకో వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అని పిలుస్తుంది. నాకు తెలియక అడుగుతా, గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతాడో లంక బిందెల కోసం? ఎవరు నేనైతే అనలేదు పోయి వాడిని దొంగ లంగా నేనలే, మీరు అన్నారు. గీసులు అయితే ఇళ్ళ మీద పెట్టరు పోయి నాకు సమాధానం. నేనేమంటున్నా, వాడు ఇదివరకు ఏం పని చేస్తున్నా నాకు తెలియదు కానీ లంకె బిందెలు ఉంటాయనుకున్నాడు వస్తాడా ముఖ్యమంత్రి అంటాడు దమ్ముంటే పరిపాలన చేయాలి, మంచినీళ్లు చక్కగా ఇవ్వాలి, కరెంటు చక్కగా ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదని ముందే చెప్పినాం. మేము మోసపోతే గోసపడతారని చెప్పినాం. యాదుకుందా? కాంగ్రెస్ కావన్నా కరెంటు కావన్నా అని అడిగినాం. యాదుకుందా? మరి అది ఏమైంది? ఎండాకాలం రాగానే కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి హైదరాబాద్ లో. కరెంటు పోతుందా లేదా? మీ కంటోన్మెంట్ కూడా స్పెషల్ లైన్ వేసిండే పోతుందా లేదా? నీళ్లకు మళ్ళా సమస్య చాలా అయిందా? కేసీఆర్ ఉన్నప్పుడు 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చిండు మీకు కంటోన్మెంట్ లో, సాయన్న గారు అడిగిండు కాబట్టి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్తుడు? ఎరికేనా? నేను 2000 రూపాయలు కట్టుడు, నేను ట్యాంకర్ పంపిస్తా 12 గంటల్లో అంటుడు. ఎవడన్నా ముఖ్యమంత్రి చెప్తాడే? బుద్ధినోడు గిసోంటి మాటలు మాట్లాడతాడు. ఇంకా దారుణమైన మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, నేను
జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుండ్రు రేవంత్ రెడ్డి. మరి మీ మధ్యన ఏమైంది ఎరికేనా? సూర్యాపేట ఎరికే కదా మీకు? సూర్యాపేటలో ఈ ఫ్రీ బస్సు పెట్టినాక బాగా రష్ పెరిగింది. 40 మంది పట్టే బస్సులో 90 మంది కుటుంబాలైంది. ఆయన తనలో కూడా జేబులు కొట్టుడు చాలు చేసినట్టు మొత్తం వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పట్టుకున్నారు. ఆ పిల్లగాని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. పోలీసు వాళ్ళు ఏం చేశారు? నేను పొట్టోడు అనలేదు పోయి. పోలీసు వాళ్ళు ఏం చేశారు? ఆ పిల్లగాని పట్టుకపోయారు పోలీస్ స్టేషన్ కు. పట్టుకపోయి మొత్తం దులిపిరు, వాడిని మొత్తం బట్టలన్నీ దులిపిరు. మన దగ్గర ఏమన్నా పర్సులు గిరుసులు ఎత్తాయేమో అని. వాడు హుషారు గారు ఉన్నాడు, పర్సు దొరకలేదు, పైసలు దొరకలేదు, కానీ జేబులో కత్తెర దొరికింది. అయితే పోలీసు వాళ్ళు అడిగారట, అరే నువ్వు దొంగవరా అన్నారట. నేను దొంగనే సార్, నా మీద ఏమన్నా దొరికిందా? దొరకలేదు కదా అన్నాడట. మరి జేబులో కత్తెర ఎందుకుందిరా అన్నాడట. ఆడేమన్నాడట ఎరికేనా? అవు సార్ నన్ను అంటున్నావు, మరి రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతున్నావు? ఆయన ఎందుకు పెట్టుకు తిరుగుతుండు? ఎవడన్నా ముఖ్యమంత్రి అవులగాడు జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతాడే. డబ్బన జర అటో ఇటో అయిందంటే ఏమవుతుంది? డేంజర్ ఉంటుంది బాగా. ఎవరైనా చెప్పుడు ఆయనకు కిషోర్ అవలేనండి ఎలా మన ముఖ్యమంత్రి ఏం చెప్పాలి మీకు? నేను మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఇది ఒక్కటి నాకు నిజాయితీగా సమాధానం చెప్పుడి, ఇష్టం లేకపోతే శైలి లేపకూడదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే తెలంగాణ అనేటోళ్ళు ఒక్కసారి శైలి అవ్వట్టు. వారే వా అందరూ అంటురా శైలి అంటే మొండి శైలి కాదు, మొండి శైలి మా డేంజర్. పిడికిలి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? పక్కా అయితే మీకు ఒకటే ఉపాయం చెప్తాయిగా. ఒక్క ఉపాయం అనేది దీనిలో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. ఏ బహుత్ చోటీ తర్కీబ్ హై, చిన్న ఉపాయం ఉన్నది. ఉపాయం ఏంటి అంటే, మీరు రేపు మే 13 నాడు ఇటు చెల్లెలు నివేదికకు ఒక ఓటు, అదేవిధంగా ఇటు అన్న రాగిడి లక్ష్మారెడ్డికి ఒక ఓటు వేయండి. 10-12 సీట్లు, 10-12 పార్లమెంట్ సీట్లు మీరు మాకు అప్పచెప్పండి. 6 నెలల నుంచి 12 నెలల లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. ఈ లంగల్ దొంగల రాజ్యం పోతుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు. ఇవాళ అడ్డిమారి గుడ్డు దెబ్బల ఎవడో కూడా అయిండు, కానీ మనం భయపడే అవసరం లేదు. మీ కండగా మేమందరం ఉంటాం. కంటోన్మెంట్ లో రేపు ఏ సమస్య ఉన్నా మీ కండగా రేపు మీ కాబోయే ఎంపీ లక్ష్మారెడ్డి గారు ఉంటారు. అదేవిధంగా మీ కాబోయే ఎమ్మెల్యే మా చెల్లె నివేదిత మీ కుటుంబంలో ఒక సభ్యురాల్లా ఉంటది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, బడాబాయి మోసం చూసినాం 2014లో, చోటాబాయి మోసం చూసినాం 2023లో. ఇక్కడ ఉండే మా ముస్లిం సోదరులను, మా క్రిస్టియన్ సోదరులను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయనే, మరి రాహుల్ గాంధీ రాష్ట్రాలో ఉన్నాడా, నరేంద్ర మోడీ రాష్ట్రాలో ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈయన మాటలు, ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉన్నది. నాకు తెలిసి అయితే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈయన रहता भी नहीं कांग्रेस पार्टी में, याद रख लो, आप लिख के रख लो. क्या कई को बोल रहे हैं सब? अरे चिल्लाओ मत रे बड़े भाई, रुक जा. कई को बोल रहे हैं सब? आप 1 मिनट के लिए गौर करो. ऊपर राहुल बाबा जो है, राहुल बाबा क्या बोलते? राहुल बाबा चौकीदार चोर है बोलता हूं. चौकीदार कौन है? राहुल बाबा बोलते चौकीदार चोर है. रेवंत बाबा क्या बोलते मालूम आपको? नहीं, चौकीदार हमारे बड़े भाई. राहुल बाबा ऊपर बोलते अदानी फ्रॉड है. रेवंत बाबा क्या बोलते मालूम आपको? नहीं, अदानी हमारे फ्रेंड है, दोस्त है, जिगरी दोस्त है. राहुल बाबा बोलते गुजरात मॉडल बेकार है, गोलमाल है. रेवंत बाबा बोलते गुजरात मॉडल शानदार है, उसी रास्ते पे हम चलेंगे. राहुल बाबा बोलते ऊपर कि लिकर स्कैम कुछ नहीं हुआ, अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है. रेवंत बाबा बोलते लिकर स्कैम हुआ, कविता को अरेस्ट करना सही था, केसीआर की बेटी को गिरफ्तार करना सही था. मैं इसीलिए पूछना चाहता हूं, किसके नक्शे कदमों पे चल रहा है आदमी? राहुल के लाइन में है या मोदी के लाइन में? मैं पूछना चाहता हूं. दिल्ली गए एक प्रोग्राम में, आपकी अदालत बोल के, उसमें कोई बच्चा बोल दिया किसको वोट देंगे आप बोल के पूछे रेवंत रेड्डी. एक बच्चा वहां से चिल्लाया मोदी को वोट देता हूं. अब आप कांग्रेस के चीफ मिनिस्टर है, क्या बोलेंगे आप? अरे अगर मोदी को वोट दिया तो खत्म हो जाएगा, देश खत्म हो जाएगा बोलना. इन्हों क्या बोले? नहीं दे दो, वोट दे दो, कोई परवाह नहीं. ये वाला रास्ता भी नटी ना. इसीलिए भाइयों मैं आपसे गुजारिश कर रहा हूं,
ना कभी हम बीजेपी के साथ थे ना कभी रहेंगे। एक बात मैं कस के बोलना चाहता हूं, आज मेरी बहन को, केसीआर की बेटी को मोदी गिरफ्तार कर लिया, 50 दिन हो गया। हम डरेंगे नहीं, उनकी दबाव से, उनकी धमकाने से, उनके डराने से नहीं डरेंगे। मोदी क्या उसके बाप से भी नहीं डरेंगे, वादा है आपसे। उखाड़ना है जो उखाड़ना है उखाड़ लो, कोई फर्क नहीं पड़ता। एक बात जरूर कहेंगे, सेक्युलर हम थे, आगे भी रहेंगे। आज कुछ लोग पूछते हैं 10-12 सीट जीत के कहां जाएंगे केसीआर। मैं बस एक ही चीज कहना चाहता हूं, 10-12 सीట్లు మీరు గెలిపిస్తే ఈ దేశంలో ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు, అదే విధంగా ఇటు ఇండియా కూటమిలో లేని పార్టీలు 13 పార్టీలు ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి ఉన్నది. మనమందరమే ఒకటి కావచ్చు, ఢిల్లీ వాడు దిగొచ్చి నీ కాళ్ళు పట్టుకోవచ్చు, ఏం తెలుసు, ఏదైనా జరగవచ్చు రాజకీయంలో. అందుకే అంటున్నా, తెలంగాణకంటూ ఒక గొంతు ఉండాలంటే, తెలంగాణకంటూ మన ఆవాజ్ ఢిల్లీలో ఉండాలంటే బీఆర్ఎస్ ఉండాలి, ఈ గులాబీ కండువా ఎగరాలి. రేపు హైదరాబాద్ మీద కూడా ఈ బీజేపీ వాళ్ళ కన్నున్నది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన కూడా, ఒక దుష్ట ఆలోచన కూడా బీజేపీకి ఉన్నది. రేపు పేగులు దిగేదాకా అక్కడ కొట్లాడాలంటే ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు ఉండాలి తప్ప ఆ బీజేపీలతో కాంగ్రెస్ వాళ్ళతో ఏం కూడా కాదు. ఊదు కాలని పీరి లేవది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దయచేసి మన నాయకుడు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే బాధ, మన నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా లేకుండా ఈ తెలంగాణలో అన్యాయం అయిపోయినామనే బాధ మీ అందరికీ ఉన్నట్టయితే దయచేసి మాకు రేపు మల్కాజ్గిరి పార్లమెంట్ లో, కంటోన్మెంట్ శాసనసభలో ఓటు వేయండి. కారు గుర్తు మీద 2 ఓట్లు వేయాలి మీరు కంటోన్మెంట్ లో. ఇటు నెంబర్ 1 స్థానంలో నివేదిత ఉన్నది, నెంబర్ 1 స్థానంలో ఉన్నది, రిజల్ట్ లో కూడా నెంబర్ 1 ఉండాలి. ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో 3వ స్థానంలో, 4వ స్థానంలో కారు గుర్తు రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరు 2 ఓట్లు వేయాలి కంటోన్మెంట్ లో, కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ నివేదిత నెంబర్ 1 అసెంబ్లీలో ఉంటది, ఇక్కడ లక్ష్మారెడ్డి గారు చూపెట్టారు బడమొత్తాల. నాకు ఇక్కడ ఓట్లేదు అయ్యా, నాకు ఇక్కడ ఓట్లేదు, నాకు ఓటు వేరే కాడు. మరి ఇక్కడ నెంబర్ 1 ఇక్కడ, నెంబర్ 4 ఇక్కడ, మర్చిపోకుండా కంటోన్మెంట్ వాళ్ళకు మాత్రమే మరి 2 ఓట్లు ఉన్నాయి. దయచేసి కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి కోరుతూ, ఇంత రాత్రి కూడా ఇంతమంది ఉన్నందుకు మీ అందరికీ కూడా, మీ అన్నలాగా మీ తమ్ముళ్లాగా మీ అందరికీ తల వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. గట్టిగా జై తెలంగాణ అనేదాకా నేను వెళ్ళిపోను. జై తెలంగాణ. అన్ని పిడికిలు కావాలి, అన్ని పిడికిలు. చెయ్యున్న ప్రతి ఒక్కరు లేవటూరు, చెయ్యున్న ప్రతి ఒక్కరు లేవటూరు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.